'తరపూరు మహారాజు'ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. మహారాజ్‌కి జంతువులను ప్రేమించడం అంటే చాలా ఇష్టం. అలాగే నాట్య ప్రదర్శనలంటే మరింత ఇష్టంగా చూసేవాడు. అందుకోసం ప్రత్యేకంగా నాట్య మండలిని ఏర్పాటు చేశాడు. అంటే మన భాషలో చెప్పాలంటే డాన్స్ కోసం ఒక మహల్‌ని కట్టించుంటాడు. ఈ మహల్‌లో చాలామంది అందమైన అమ్మాయిలుంటారు. వాళ్ళలో దేవసేన చాలా చాలా అందంగా ఉంటుంది. వీళ్ళందరూ ఈ మహల్‌లో రాజు కోసం డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే రాజు దేవసేన ప్రేమని పొందాలి అనుకుంటాడు. కానీ రాజు ఆమెని పెళ్లి చేసుకోలేడు. అందువల్ల దేవసేన రాజుని ఏమాత్రం పట్టించుకోదు. తర్వాత ఒకరోజు రాజు ఇంకో మహల్ కట్టించడానికి జాన్ అనే ఇంజినీర్‌ని పిలిపిస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతను దేవసేనని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే లేచిపోతాడు. అప్పుడు రాజభటులు వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి అన్ని గ్రామాలు వెళ్తూ ఉంటారు. ఇక్కడ దేవసేన చెల్లి మాయ, ఆమె బాబాయ్ శామ్యూల్ కూడా తరపూర్‌లోనే ఉంటారు. కాబట్టి రాజు వాళ్ళని పిలిపించి దేవసేన గురించి అడుగుతాడు. అయితే దేవసేన ఎక్కడ ఉందో వాళ్ళకి కూడా తెలీదు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది భారతీయ వ్యాపారులు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి దారిలో దేవసేన, జాన్ స్పృహ లేకుండా ఎడారిలో కనిపిస్తారు. ఎండ వేడికి వాళ్ళు పడిపోయారనిపించి లేపుతూ ఉంటారు. మరోవైపు రాజు సైనికులు ప్రతి గ్రామానికి వెళ్లి దేవసేన, జాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అందరికీ ఎవరైతే దేవసేన, జాన్ గురించి చెప్తారో రాజు వాళ్ళకి కావాల్సినంత డబ్బు బహుమతిగా ఇస్తాడు అని చెప్తారు. రాజు ఎట్టి పరిస్థితుల్లో దేవసేనని పొందాలి అనుకుంటున్నాడు. అలాగే జాన్‌కి దారుణమైన శిక్ష విధించాలి అని భావిస్తున్నాడు. మరోవైపు దేవసేన, జాన్ ఒక వ్యాపారి ఇంట్లో ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు మొదటిసారి చూడగానే వాళ్ళ మధ్య ప్రేమ ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి బ్రతకాలి అని నిర్ణయించుకుంటారు. మరోవైపు గ్రామంలో ఉన్న కొందరు దేవసేన గురించి రాజుకు చెప్పి భారీ మొత్తంలో బహుమతి తీసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. తర్వాత రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉండగానే జాన్‌కి ఏదో శబ్దం వినిపిస్తుంది. వెంటనే జాన్ నిద్ర మేలుకుంటాడు. అటువైపు చూస్తే ఆ ఊరిలోకి రాజు సైనికులు వచ్చేసుంటారు. ఆ ఊరి జనం కొంతమంది జాన్ దగ్గరకు వచ్చి, ఊర్లోకి సైనికులొచ్చారు. ఎవరో రాజుకి మీరిక్కడ ఉన్న విషయం చెప్పేశారు అని చెప్పి జాన్‌కి ఒక కత్తిచ్చి తినడానికి పండ్లు, ఆహారం ఇచ్చి ఊరు నుంచి పంపించేస్తారు. అయితే రాజు సైనికులు వీళ్ళు పారిపోవడం చూసి వాళ్ళ వెంట పడతారు. అయినా కూడా వాళ్ళు తప్పించుకొని ఒక కొండలో ఉన్న గుహలోకి వెళ్ళిపోతారు. అయితే ఆ సైనికులు అక్కడికి కూడా వచ్చేస్తారు. కానీ ఇక్కడ సైనికులు వాళ్ళని పట్టుకోలేకపోతారు. గుహలో దేవసేన ఎవరికీ దొరకకుండా జాన్‌తో సంతోషంగా జీవించాలి అని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. తర్వాత రోజు దేవసేన నీళ్ల కోసం గుహ నుంచి బయటికి వెళ్తుంది. జాన్ ఆమెని ఆపే ప్రయత్నం చేస్తాడు గానీ ఆమె పట్టించుకోదు. కొంచెం సేపటికి జాన్‌కి దేవసేన కేకలు వినిపిస్తాయి. జాన్ వెంటనే గుహ నుంచి బయటకొస్తాడు. రాజు సైనికులు దేవసేనని పట్టుకుని ఉంటారు. జాన్ వెంటనే తన ప్రేయసిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఆ సైనికులు వెళ్ళిపోకుండా దాక్కుని వాళ్ళ కోసం మాటు వేసి పట్టుకుంటారు. కానీ జాన్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అలా ఒక సైనికుడితో పోరాడుతూ కొండపై నుంచి కింద పడిపోతాడు. సో, అందరూ కూడా జాన్ చనిపోయాడేమో అనుకుంటారు. కానీ అతను కొండపై నుంచి కింద పడి గాయాల పాలై ఉంటాడు. కొంచెం సేపు తర్వాత రాజు దేవసేన చెల్లి దగ్గరికి వెళ్లి ఆమె చనిపోయింది అని చెప్తాడు. కానీ ఆమెకి రాజు మాటల మీద నమ్మకం కలగదు. అందువల్ల ఆమె అతని మాటలు పట్టించుకోదు. ఇంకోవైపు రాజు దగ్గర పనిచేసే సేనాధిపతి దేవసేన దగ్గరికి వెళ్తాడు. సైనికులు ఆమెను పట్టుకుని నాట్యం చేసే మహల్‌కి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడే రాజు అమ్మాయిల నాట్యం చూసేవాడు. సేనాధిపతి దేవసేన కూడా నాట్యం చేసి రాజును సంతోషపెట్టాలి. రాజుకి దాసిగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ దేవసేనకి దాసిగా ఉండడం ఇష్టం లేదు. ఆమెకి చావడమైనా ఇష్టమే కానీ రాజుకి దాసిగా బ్రతకడం అంటే ఆమెకి ఇష్టం లేదు. కొంచెం సేపు తర్వాత రాజు కూడా ఆమెను ఒప్పించడానికి అక్కడికొస్తాడు. ఆమెతో నేను కోరుకుంటే నేను ఎప్పుడైనా నీతో ఏదైనా చేయగలను. కానీ నువ్వు ఇష్టంగా నా దగ్గరికి రావాలి. నాతో ఆనందంగా గడపాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. దానికి దేవసేన రాజుతో నాలో ఉన్న వేడి నిన్ను నీ కంకిని కాల్చేస్తుంది అని చెప్తుంది. ఆమె మాటలు విని రాజుకి విపరీతంగా కోపమొస్తుంది. అందువల్ల ఆమెకి కఠినమైన శిక్ష విధిస్తాను అని బెదిరిస్తాడు. అయితే ఎన్ని విధాలుగా భయపెట్టినా దేవసేన కొంచెం కూడా భయపడదు. తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత సేనాధిపతి అక్కడికొస్తాడు. దేవసేనతో "నువ్వు రాజుని సంతోషపెడితే నీ ప్రియుడిని ప్రాణాలతో వదిలేస్తాను" అంటాడు. అతను చెప్పింది విన్న దేవసేన ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమె తన ప్రియుడు చనిపోయాడేమో అనుకుంటుంది. తర్వాత దేవసేన చెల్లి మాయ చాటుగా మహల్‌లోకి వెళ్లి తన అక్క కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు సేనాధిపతి దేవసేనని తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అతను దేవసేనకి తన ప్రియుడిని చూపించి నమ్మకం కలిగించిన తర్వాత తను చెప్పిన విధంగా చేసేలా ఒప్పిస్తాడు. అందుకోసం ఆమెని ఒక బావి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అందులో నీళ్లు ఉండవు. అక్కడే జాన్‌ని బంధించుంటారు. దేవసేన తన ప్రియుడిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయితుంది. కాబట్టి ఆమె రాజును సంతోషపెట్టడానికి అంగీకరిస్తుంది. తర్వాత సేనాధిపతి ఆమెను గదిలో వదిలేసి ఎళ్ళిపోతాడు. అదే గదిలో మాయ దాక్కుని ఉంటుంది. దేవసేనకి ప్రియుడు బ్రతికి ఉన్నందుకు సంతోషంగా ఉన్నా కూడా రాజుని సంతోషపెట్టడానికి బాధగా ఉంటుంది. కాబట్టి ఆమె ఏడుస్తూ బెడ్ మీద పడుకుని ఉంటుంది. అప్పుడు మాయ ఆమె దగ్గరకు వచ్చి జాన్ గురించి అడుగుతుంది.
జాన్ బ్రతికే ఉన్నాడని, అతను ఒక బావిలో బంధించబడి ఉన్నాడని చెప్తుంది. ఇటువైపు గది బయట సేనాధిపతి సైనికులు కాపలా పెట్టుంటారు. మాయ ఇప్పుడు జాన్‌ని విడిపించాలి అనుకుంటుంది. అయితే అందుకోసం గది నుంచి బయటికి రావాలి. కానీ గది బయట సైనికులు కాపలాగా ఉన్నారు. కాబట్టి ఇద్దరు కలిసి త్వరగా ఒక ప్లాన్ వేస్తారు. ముందు దేవసేన డోర్ ఓపెన్ చేసుకొని బయటికి పారిపోతుంది. అక్కడ ఉన్న సైనికులు ఆమె వెంట పడిపోతారు. ఈలోగా లోపల ఉన్న మాయ బయటకొచ్చి తప్పించుకొని పారిపోతుంది. అప్పుడు సైనికులు దేవసేనని పట్టుకొని మళ్ళీ రూమ్‌లోకి తీసుకొని వెళ్తారు. ఇంకోవైపు బందీగా ఉన్న జాన్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మాయ తన భర్త జార్జ్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది. అతను రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి జాన్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళడానికి ఒక మ్యాప్ తయారు చేస్తాడు. మరోవైపు సేనాధిపతి చెప్పడం వల్ల దేవసేనని రెడీ చేస్తారు. ఆమె ఇప్పుడు రాజుని సంతోషపెట్టబోతుంది. కాబట్టి ఇప్పుడు జాన్‌తో వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి రాజు జాన్‌ని చంపేయమని చెప్తాడు. ఇంకోవైపు జాన్ ఇప్పుడు కూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈలోపు సేనాధిపతి పంపిన సైనికుడు అక్కడికొస్తాడు. అతన్ని చూడగానే జాన్‌కి తనని చంపడానికి వచ్చాడన్న విషయం అర్థమైపోతుంది. అతను జాన్ దగ్గరికి రాగానే ఒక తాళం కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నా చేతుల్లో తప్పించుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటాడు. ఆ తర్వాత సైనికుడు జాన్ మీద విరుచుకుపడతాడు. జాన్ కూడా తన తెలివి, బలం ఉపయోగించి ఆ సైనికుడిని చైన్‌తో బంధించి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. మరోవైపు మాయ ఆమె భర్త రహస్య మార్గం ద్వారా జాన్ ఉండే ప్రదేశానికి చేరుకుంటుంది. మాయ తన భర్త చెప్పిన మార్గంలో ఒంటరిగా జాన్ కోసం వెళ్తుంది. ఆమె భర్త అక్కడే ఉండి ఎవరూ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. మాయ రహస్య మార్గంలో ఉన్న గుహలో నుంచి జాన్ ఉండే చోటుకి వెళ్తూ ఉండగా ఎవరో వస్తున్న అలికిడి విని దాక్కుంటుంది. అయితే అక్కడ నడిచే వ్యక్తి మరెవరో కాదు, జానే. అతను ఆ బావి నుంచి బయటకు వచ్చేసుంటాడు. మాయ ముందు అతన్ని చూడకపోయినా తర్వాత జాన్‌ని చూసి గట్టిగా కేకలేస్తుంది. జాన్‌కి ఆమె మాటలు వినిపిస్తాయి. కానీ ఆమె కనిపించదు. ఇద్దరూ ఒకరి కోసం వెతుక్కుంటూ దారి మర్చిపోతారు. అయితే అదే సమయంలో మాయ పొరపాటున ఒక హోల్‌లో పడిపోతుంది. అలా పడిపోయి ఒక కొత్త ప్రదేశంలో పడిపోతుంది. అక్కడ ఆమెకి చాలా మంది విచిత్రమైన మనుషులు కనిపిస్తారు. ఆమె వాళ్ళని చూసి చాలా భయపడిపోతుంది. వాళ్ళంతా అక్కడ చాలా సంవత్సరాలుగా బందీలుగా ఉన్నారు. అందువల్ల వాళ్ళు పిచ్చివాళ్ళయిపోయుంటారు. కాబట్టి వాళ్ళు ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మాయ ఏదోలాగా అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత ఆమె జార్జ్‌కి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి జాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. మరోవైపు రాజుగారి దగ్గర ఉండే ఒక పూజారి రాజుతో మీరు నాట్యం చేసే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే మీరు మీ వినాశనం కొని తెచ్చుకున్నట్టే. మీరు ఒకవేళ ఆమెని పెళ్లి చేసుకుంటే ఆమెతో సంబంధం పెట్టుకోవచ్చు అని చెప్తాడు. అయితే రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవసేనతో పండగ చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆమెని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడతాడు. తర్వాత మహల్‌లో పెళ్లి పనులు మొదలైపోతాయి. అయితే మహల్‌లో కొంతమంది ఈ పెళ్లిని వ్యతిరేకిస్తారు. వాళ్ళు రాజును బంధించి ఆ పెళ్లి ఆపేస్తారు. నిజానికి వాళ్ళు రాజు ఒక నాట్యం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి రాజును కట్టేసి మరీ చితగ్గొడతారు. అప్పుడు పక్క రాజ్యంలో ఉన్న రాజు తన సైన్యాన్ని ఈ రాజుకు సహాయం చేయడానికి పంపిస్తాడు. ఆ సైనికులు వచ్చి రాజుని కాపాడతారు. మరోవైపు కొంతమంది సైనికులు దేవసేనని జాన్‌ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దేవసేన తెలివిగా వాళ్ళని ఎదుర్కొని జాన్‌ని కూడా కాపాడుతుంది. ఈలోగా రాజు కూడా అక్కడికొచ్చేస్తాడు. అయితే దేవసేన జాన్‌తో ఉండడం చూసి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆమె తనకి దక్కదు అని అర్థమైపోతుంది. తర్వాత రాజు అన్నీ త్యాగం చేసి ఒక సాధువు దగ్గర శిష్యుడిగా ఉండిపోతాడు. ఇప్పుడు దేవసేన, జాన్ ఇద్దరు చాలా సంతోషంగా మిగిలిన జీవితం గడుపుతారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.